చంద్రబాబు నాయుడు గారు కాస్తంత ఘాటుగా హెచ్చరించారనో వార్నింగ్ ఇచ్చారనో మంత్రులు అయితే సడన్గా మార్పు అయితే కనిపిస్తుందట. మంత్రులందరూ ఇప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు, ఈ తొలి అడుగు కార్యక్రమంలోనే పాల్గొంటున్నారు. చాలామంది మంత్రులు అయితే వాళ్ళ ఇళ్లను కూడా మర్చిపోయారంట, చాలా సీరియస్గా ఉంటున్నారంట. ఎందుకు అంటే రెండు అంశాలు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారనే తిట్టారనేది ఒకటైతే, క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది, మంత్రులను చాలామంది మార్చబోతున్నారు అనే ప్రచారం కూడా మంత్రుల్ని కాస్తంత భయపెట్టింది, అందుకే ప్రజల్లో ఉండేలా చేసింది అనేది ఎక్కడ చూసినా నాయకులు సందడే ఎక్కువ కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు వరుసగా హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత కానీ, సవిత కానీ, అనగాని సత్యప్రసాద్ కానీ, కొండపల్లి రామప్రసాద్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది మంత్రులు అయితే అసలు ఇళ్ళకే వెళ్ళట్లేదట, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారట. నియోజకవర్గాలనే తిష్ట వేస్తూ ప్రజలను కలుస్తున్నారట, వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అస్సలు వీళ్ళైతే ఎక్కడా విశ్రాంతి తీసుకోవట్లేదు. ఒక రోజులో 4 నుంచి 5 నియోజకవర్గాల్లో కూడా మంత్రులు పర్యటిస్తున్నారట, సభలు కూడా నిర్వహిస్తున్నారు, ప్రజలను కలుస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనే విషయాలను కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తున్నారట. తాజాగా ఉమ్మడి గోదావరి జిల్లాలు సహా అనంతపురంలో కూడా మంత్రుల హడావుడి కనిపిస్తుందట. ప్రజలకి బాగా చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు లేని ఉత్సాహం కనిపిస్తున్న చంద్రబాబు ఏ మేరకు వాళ్ళని కనికరిస్తారు, కరుణిస్తారు అనేది కూడా ఒక చర్చ. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే 2-3 సర్వేలు అయితే తెప్పించుకున్నారు పనితీరు మీద, మంత్రుల పనితీరు మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద. అని బాబు గారు తీసుకునే నిర్ణయం ఎలాగా తీసుకుంటారు, కాకపోతే సింగపూర్ పర్యటనలో ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఈ లోపల మాత్రం మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం అయితే మంత్రులు గట్టిగానే చేస్తున్నారు అనేది ఒక ప్రచారం.